T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఉండబోతోంది. నరేంద్ర మోదీ స్టేడియం ఇప్పటికే ముస్తాబైంది. T20 వరల్డ్ కప్ లో భారత్ న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. అయితే భారత్ కి T20 వరల్డ్ కప్ లో కొరకరాని కొయ్యగా మారింది కివీస్. న్యూజిలాండ్ పై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు టీమిండియా. సౌత్ ఆఫ్రికాపై ఘన విజయంతో జోరు మీద ఉంది న్యూజిలాండ్. దీంతో సెమీస్ లో భారత్ ను చివరి ఓవర్ వరకు వణికించింది ఇంగ్లాండ్. ఫైనల్లో కివీస్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి ప్రదర్శనపైనే కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. క్లిష్ట సమయంలో టీంని అటు సంజు శాంసన్, శుభన్ దుబే, హార్దిక్ పాండ్యాలు ఆదుకుంటున్నారు. వాళ్ళే కొంత లీడ్ చేస్తున్నారు. అహ్మదాబాద్లో ముగింపు వేడుకలకు సంబంధించిన విషయం పైన ఐసీసీ ఏర్పాట్లు చేసింది. సో కొన్ని అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరగబోతోంది, ఎటువంటి ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఉండబోతుంది అనేది. ఈరోజు మ్యాచ్లో అటు అభిషేక్ శర్మని రీప్లేస్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అభిషేక్ శర్మ ప్లేస్లో రింకు సింగ్ని రంగంలో దించే అవకాశం ఉంది. ఇక ఓపెనర్స్గా సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్ రంగంలో దిగే అవకాశం ఉంది. తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తర్వాత అక్షర్ పటేల్, ఇంకా చాలా కీలకమైన టీంలో హర్షదీప్, సో వీళ్ళంతా కూడా ఉండబోతున్నారు. సో ఇటువైపు అలెన్ ఒక్కరిని కనుక కంట్రోల్ చేయాల్సి వస్తే, న్యూజిలాండ్ నుంచి అలెన్ని కనుక కంట్రోల్ చేస్తే కొంత మ్యాచ్ మన కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది. సో లేదంటే కొంత స్కోరింగ్ ఎక్కువగా చేయొచ్చు. సో ఇప్పుడు ఈ స్టేడియం వేదికగా నేను చాలా అనలిస్ట్ని చూశాను, తర్వాత వాళ్ళ మాటలు విన్నాను, నేను గూగుల్లో అడిగాను. గతంలో చాలా మ్యాచెస్ సంబంధించి విషయాలు తెలుసుకున్నప్పుడు ఈ స్టేడియం వేదికగా 200 చేయడం అనేది చాలా టఫెస్ట్ సిచ్యువేషన్. 200 చేయడం అనేది కొంత ఇబ్బందే. మహా అయితే చాలా కష్టంగా 200-220 వరకు చేయగలుగుతారు, అంతేకాని అంతకు మించి స్కోర్ దాటకపోవచ్చు. అటు న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నా, ఇండియా బ్యాటింగ్ తీసుకున్నా స్కోర్ 220 దాటకపోవచ్చు. హార్డ్లీ 200, ఇంకా కొంచెం ఎక్కువగా స్ట్రగుల్ చేస్తే 220, అంతకు మించి ఇక స్కోర్ దాటకపోవచ్చు.